కార్తీక మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా వీరశైల లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక పాదయాత్ర కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం శ్రీ కోటి లింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట తంగడపల్లి గ్రామంలో కండుల పండుగగా జరిగింది. ఉదయం 9 గంటలకు బసవేశ్వర మందిర సదాశివపేట నుండి పాదయాత్ర మొదలై మద్దికుంట క్రాస్ రోడ్ మీదుగా జంగమయ్య కుంట తంగడపల్లి వరకు కోలాటం శ్రీ తుల్జా భవానీ భజన మండలి ద్వారా మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి పోలీస్ సంతోష్ పాటిల్, జిల్లా సలహాదారు అనిమిశెట్టి జయప్రకాష్, గండిగ రాజు, సిద్ధన్న పాటిల్, మహిళా అధ్యక్షురాలు పటోళ్ల అరుణ, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. నిన్న పుణ్యద నామవ భజిಸುವೆ ಹರಸೋ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర జంగమయ్య గుట్ట ఆశ్రమం వరకు మహాపాదయాత్ర, సార్వజనిక మహాపాదయాత్ర మొట్టమొదటిగా సదాశివపేట నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు ఇచ్చేసినటువంటి సార్వజనికులందరికీ కూడా సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే లోక కళ్యాణార్థమై చేయబడుతుంది. అంటే వీరశైలింగ ఆధ్వర్యంలో అందరూ కూడా అందరినీ కలుపుకొని పోతారు, అందరినీ కూడా మంచిగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ ఒకటే అనే నినాదంతో కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర పరంపర కంటిన్యూగా జరుగుతుంటుంది. కాబట్టి కార్తీక వనభోజనాలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మొట్టమొదటిగా మన సంగారెడ్డి జిల్లాలో ఈ సదాశివపేట నుండి మొట్టమొదటి స్టార్ట్ చేయబడింది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ అభిషేకం ఉంటుంది, అప్పగారు ప్రవచనం ఉంటుంది. తర్వాత కార్తీక వనభోజనాలు అందరూ కూడా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రులై ఆశీర్వాదం తీసుకొని